హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి. నేను మీ నదీం అండి. మరి మా ఛానల్ పేరు నదీం ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అండి. మరి ఇందులో రోడ్ సేఫ్టీ టిప్స్ అయితే మరి వెహికల్ డీటెయిల్స్ అయితే చాలా వస్తుంటాయండి. ఎక్కువ శాతం అయితే మీకు రోడ్ సేఫ్టీ టిప్స్ వస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కంటెంట్లు చేయాలంటే ఎన్నో చాలా ఉన్నాయి. కామెడీలు ఉన్నాయి, మామూలుగా ఉన్నాయి, అవి ఇవి మస్తుగా ఉన్నాయి. కాకపోతే నేను డ్రైవర్గా దాదాపు 10 years చేస్తున్నానండి. అంతకుముందు నేను వెల్డింగ్ వర్క్ చేసేది. అయితే వెల్డింగ్ వర్క్ మా బ్రదర్ వాళ్ళకి అప్పగిచ్చేసాము. అయితే ప్రెసెంట్ అయితే నేను చాలా ఇయర్స్ నుండి డ్రైవర్గానే కొనసాగుతున్నాను ఫ్రెండ్స్. అయితే రోడ్ల మీద ఈరోజు మనము చూడొచ్చు ఫ్రెండ్స్, ఎన్ని అయితే యాక్సిడెంట్స్ అవుతున్నాయంటే చిన్న చిన్న పొరపాట్లు ఫ్రెండ్స్, పెద్ద పొరపాటు ఏది కాదు, చిన్న చిన్న పొరపాట్లు. దాంట్లో సింపుల్గా అసలు చనిపోతున్నారు ఫ్రెండ్స్. చాలా బాధాకరంగా ఉంది. మనము నేషనల్ హైవేస్లో కావచ్చు, లేదా నార్మల్ హైవేస్లో కావచ్చు, లేదా ఎక్స్ప్రెస్ హైవేస్లో కావచ్చు, లేదా మన ఊర్లలో మనం జెడ్పీ రోడ్ అంటాం కదా, అక్కడ దానికి కూడా బర్లకు వచ్చేసి అయితే సింపుల్గా వచ్చి గుద్దుకొని అయితే చాలా మంది కాళ్ళ చేతులు అయితే ఇరిగిపోతున్నాయి ఫ్రెండ్స్, ఎన్నో చూస్తున్నాము. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో ద్వారాగా మరి మా వీడియోస్ ద్వారాగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది తప్పనిసరి మనలో ఉండాలండి. మనము సేఫ్టీగానే పాటిస్తూ మరి ప్రతి వచ్చే రోడ్డు పైన బోర్డు నుండి మనము చిన్న చిన్న మనకు ఏదైతే ఇప్పుడు వైట్ కలర్ బెల్ట్లు వేసారో ప్రతిదీ గమనించుకుంటూ వెళ్ళాలండి. మనకి ఎక్కడ ఆగాలి, ఎక్కడ ఆగకూడదు, ఎక్కడ పార్కింగ్ ఉంది, ఎక్కడ పార్కింగ్ లేదు, ఎక్కడైతే స్లో అవ్వాలి, స్లో అవ్వకూడదు. మరి ఇలాంటి అవగాహన అయితే చాలా మందికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనము రెగ్యులర్గా అయితే మేము మొత్తము ఎక్స్ప్రెస్ హైవేలో తిరుగుతామండి, అవుటర్ రింగ్ రోడ్లో. మరి మనకు అందులో కార్ లైన్లు 2 ఉంటాయి, లారీ లైన్లు 2 ఉంటాయండి. ఇది కార్ లేని వాళ్ళకి, లారీ లేని వారికి అడిగినా కానీ మనం వాళ్ళు సింపుల్గా చెప్పేస్తారండి. కాకపోతే ఫ్రెండ్స్, మనకు తెలిసింది నాకు తెలుసు అన్నది ఒకవైపు అయితే మనం దాన్ని పాటించడం అనేది అది మరోవైపు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరం మనము దయచేసి పాటించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న విషయంలో ఏమైతే అంటే ఫ్రెండ్స్, యాక్సిడెంట్ అవుతుంది. మనము కార్ వాళ్ళు వచ్చేసి మరి ట్రక్ లైన్లు వెళ్తుంటారు. కొంతమంది ట్రక్లు ఏం చేస్తారంటే, అరే ఇది కొంచెం బిజీగా ఉంది కదా, ఇది కొంచెం స్మూత్గా ఉంది కదా అని ఇటు వచ్చేస్తారు. అని కొన్ని ఏమైతే అంటే మనకు హెవీ వెహికల్స్ పోయి కాస్త దారి కొంచెం చెడిపోయి ఉన్నా, లేదా 2 వర్షాలు పడి అది కొంచెం డ్యామేజ్ అయిపోయినా కానీ ట్రక్ వాళ్ళు ఏం చేస్తారంటే కార్ ట్రాక్లు వచ్చేస్తారు. కార్ వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇక్కడ బిజీగా ఉన్నాయి కదా అని వెంటనే వచ్చి దూరుతారు. లేదా ఎమర్జెన్సీ ట్రాక్ పైన ఉంటుంది, వాళ్ళ హై స్పీడ్ ఉంటుందండి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ నేను ప్రతిసారి చెప్తుంటాను, మీరు కార్ తోలినా లారీ తోలినా తప్పకుండా మన ట్రాకే మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎంత కాస్ట్లీ కార్ అయినా కానీ, ఎంత హై స్పీడ్ కార్ అయినా కానీ మనకు మన ప్రాణాలంత కాస్ట్లీ అయితే మరి ఇంకేది కాదని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి అందరి అభిప్రాయం కూడా అలానే ఉంటుందని నేను ఆలోచించుకుంటేనే దీనిపైన మా డ్రైవర్స్ కూడా చాలా చెప్పడం జరిగింది, అరే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఛానల్ పెట్టండి అదని. నేను దాని గురించి అయితే మరి ప్రజల సేఫ్టీ కూడా ముఖ్యం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అయితే నేను ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి దయచేసి ప్రతి ఒక్కరు 2 వీలర్ ఉన్న వాళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో నష్టం ఏం లేదండి. మీరు ఎక్కడైతే రోడ్ యూటర్న్ ఉంది అక్కడే దాటాలి అని, మరి ఎక్కడైతే యూటర్న్ లేదు అక్కడ దాటకూడదని, మరి 2 వీలర్ కూడా లెఫ్ట్ నుండి వెళ్ళాలన్నా రైట్ నుండి వెళ్ళాలన్నా కొన్ని సందర్భాల్లో ఎప్పుడు ఎక్కడి నుండి వెళ్ళాలనేది కూడా నేను మొత్తం అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఎక్కువ వీడియోస్ అయితే మా తెలుగులోనే వస్తాయి ఫ్రెండ్స్, హిందీలో మాత్రం చాలా తక్కువ వస్తాయి. కాబట్టి దయచేసి మరోసారి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మా ఛానల్ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని. మరి ప్రతి వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా సబ్స్క్రైబ్ చేయండి అంటున్నాం, కానీ మరి చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయటం వాళ్ళు చేయట్లేదు. సరే, వాళ్ళ వీడియోలు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా నేనైతే ఒకటే ఫ్రెండ్స్, నా లక్ష్యం అయితే మన ఫ్యామిలీ ఎంత ముఖ్యమో, రోడ్ యూజర్స్ ఎంతమైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని నేను ఆ కాన్సెప్ట్ అయినా ముందుకెళ్తున్నాను. కాబట్టి నేనైతే పెద్ద గేమ్ ఆశ పడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబర్ చేసుకుంటే, అరే నేను ఒక 100 ఫ్యామిలీ సేవ్ చేసిన వాళ్ళని అవుతానేమో, లేదా ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫ్రెండ్స్, సపోజ్ 100 మంది పాటిస్తే అరే నిజంగా ఇలాంటి రోడ్లపైన జరుగుతాయంటే మేము ఎవ్రీడే ఫ్రెండ్స్, మేము ఒక నెలకు వచ్చేసి దాదాపు 25 days అయితే మేము రోడ్డు పైనే ఉంటాము. కాబట్టి ఎలాంటి సంఘటనలు చూస్తుంటాం అంటే చిన్న మిస్టేక్ నుండి చాలా యాక్సిడెంట్ చూస్తుంటాము. కాబట్టి మా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మరి మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కానివ్వండి, లేదా ఎవరైనా మా వీడియో చూసే వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకు అంతే ముఖ్యం. కాబట్టి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా బాగుండాలి, ఎలాంటి ఇంజరీస్ జరగకూడదని నేను కోరుకుంటూనే ఈ కాన్సెప్ట్ పైన వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పట్లో ఎట్లయిందంటే మనం ఎంత చదువుకున్నా కానీ ఇంటి దగ్గరనే డ్యూటీ ఉందా చూసుకుంటాం. ఎందుకంటే చదువుకున్నదా కష్టపడి, లేదా తల్లిదండ్రులు ఎన్నో లక్షలు పెట్టి చదివించారు, అది ఒకవైపు అయితే
మరి మనకు ఆ డ్యూటీకి వెళ్ళాలి అప్ అండ్ డౌన్ చేయాలంటే ఆ తొందరలో ఆ మైండ్ ప్రెషర్కి మనకి ఎంత రూల్స్ వెళ్తున్నా కానీ ర్యాష్గా డ్రైవింగ్ చేయడము, కారే కావచ్చు లేదా టూ వీలరే కావచ్చు, అలా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చాలా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలాంటి కాన్సెప్ట్ పైన మా వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, అన్ని మా వీడియోస్ చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే ట్రాఫిక్ రూల్స్ అయితే తప్పకుండా మీరు పాటిస్తారని నేను కోరుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.